ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు. జగన్మాత ఆదిపరాశక్తి జగజ్జనని ఈశ్వరి మా మాతే మహాకాళి శంకరి శాంభవి వైష్ణవి త్రిలోకధారిణి త్రిపుర సుందరి ఈశ్వరి అమ్మ మహాకాళి శంకరి తల్లి దుర్గమ్మ రూపంలో మా కోసం నిత్యం రోజు ప్రతి ఒక్క నీ భక్తులందరి కోసం నీ బిడ్డలందరి కోసం నువ్వు తపన పడుతూ నీ తరపు నుండి నువ్వు వారి కోసం సందేశం ఇవ్వడానికి వస్తున్నావు తల్లి. అందుకే మేమందరం నీ పిల్లలందరం నీకు కోటి కోటి ప్రణామాలు చేస్తున్నామమ్మా. అమ్మ జగన్మాత, నీ చల్లని చూపు, నీ కరుణ కటాక్షం, నీ ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లప్పుడూ నీ బిడ్డలందరిపై ఉండేలా చూడు తల్లి. అందరినీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా అనుగ్రహించు తల్లి. అమ్మ జగన్మాత, నువ్వే మాకు దిక్కు తల్లి. ప్రతి విషయంలో మమ్మల్ని ముందుకు నడిపించేది నువ్వే. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ మాకు తెలియజేస్తూ మమ్మల్ని ఆదుకుంటూ రక్షిస్తూ ప్రతి ఒక్క దగ్గర నువ్వే మాకన్నా ముందు నించొని మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని అనుగ్రహిస్తూ మాకు ఎంతో ఎంతో అంటే ఎంతో తోడుగా ఉండి నిత్యం కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్న మా తల్లి దుర్గమ్మ జగన్మాత, మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. మేము ఏ రూపంలో నిన్ను పూజించినా, ఏ నామంతో పూజించినా పలికి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కాపాడుతున్న తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు. అమ్మ, మేము గ్రామ దేవతగా కానీ, ఇంటికి దేవతగా కానీ, కులదైవంగా కానీ ఎలా నిన్ను ఆరాధించుకున్నా పిలిస్తే పలికే దైవం తల్లి నువ్వు. అమ్మ అని పిలవగానే పరిగెత్తుకుంటూ మా కోసం వచ్చి మాకు ఏమి కావాలో అది అనుగ్రహిస్తూ మమ్మల్ని చల్లగా చూస్తూ మమ్మల్ని ప్రతి ఆపదల నుంచి బయటకు పడేస్తూ ప్రతి కష్టంలో మాకు తోడుండి ముందుకు నడిపిస్తూ వాటిని తొలగిస్తూ సదా మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలమ్మా. అమ్మ, ఈరోజు మా కోసం ఏం సందేశం ఇవ్వడానికి వచ్చావు తల్లి? నీ మాటలని మా కోసం చెబుతున్నావు కదమ్మా. ఈరోజు మా కోసం ఏం మాటలు, ఏం మాట్లాడడానికి, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు తల్లి జగన్మాత. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దైవిక శక్తులు మీ వెంటనే ఉంటున్నాయి. మీ హృదయ చక్రంలో అమ్మ శక్తి కొద్దిగా తక్కువగా ఉంది. దానిని మీరు పెంచుకోవాలంటే నిత్యం అమ్మని ధ్యానిస్తూ అమ్మ నామాన్ని ధ్యానిస్తూ ఉండండి. దీనివల్ల అమ్మ యొక్క శక్తి మీ లోపల పెరుగుతుంది. ఎందుకంటే మన లోపల ఉండే చక్రాస్లో రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఎలా అంటే అటు శివయ్య శక్తి, ఇటు అమ్మ శక్తి రెండు బ్యాలెన్స్ ఉంటేనే మనం కరెక్ట్గా ఉంటాం. మనం చేసే ప్రతి పని కానీ ఏదైనా కానీ రెండు సమానంగా ఉంటేనే మనం అన్నిటినీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే మనకు ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే మనం కష్ట సుఖాలలో అన్నిట్లోనూ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలుగుతాము. మీరు ఒక నక్షత్రం లాంటి వారు కాబట్టి మీకు ఇంతటి అదృష్టం దక్కింది. మీపై ఎల్లప్పుడూ ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అందుకే మీకు అమితమైన శక్తులు కూడా లభిస్తాయి. తల్లిదండ్రులు ఆశీర్వదిస్తూ అనుగ్రహం చల్లని చూపు మీపై తొందరగా పడుతుంది. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. మీ జీవితంలో సుఖంగా సంతోషంగా గడుపుతారు. అమ్మ మహాకాళి ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. అమ్మ శక్తి ప్రతి క్షణం మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇది మీలోని గొప్ప శక్తి, ముఖ్యమైన శక్తి. అమ్మ మిమ్మల్ని మీ జీవితంలో ఇంతకు ముందు జరిగిన వాటిని ఎప్పుడు జరిగినవైనా సరే ఎప్పటికప్పుడు వదిలేసి కొత్తగా జీవితాన్ని ఆరంభించమని చెబుతుంది.
మీకోసం కొత్త ప్రపంచం ఎదురు చూస్తుంది. మీ జీవితంలో ఇక అన్నీ మంచిగానే మొదలవుతాయి. మీకు కొత్త దారి అమ్మ చూయిస్తుంది. ఈ దారిలో మీరు ముందుకు సాగండి. అమ్మ మీరు ఆ దారిలో ముందుకు అడుగులు వెయ్యమని చెబుతుంది. మిగతాదంతా అమ్మ చూసుకుంటుంది. మీ లోపల మ్యాజికల్ పవర్ కూడా ఉంది. మీరు ఇప్పుడు దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకొక విషయం అండి, అమ్మ మన కోసం ఇంత చెబుతున్నందుకు, అమ్మ మాటలు మనం విని పాటిస్తున్నాం కదా, అమ్మ మనకింత మంచి చేస్తున్నందుకు, అమ్మ చెప్పిన ఈ మాటలకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో అమ్మకు తప్పకుండా ధన్యవాదాలు తెలియచేయండి. అమ్మ అనుగ్రహిస్తున్నది ప్రతి ఒక్కటి మీరే స్వీకరిస్తున్నామమ్మ, ధన్యవాదాలు అని కామెంట్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ కుటుంబంలోకి మనము అంతా ఒక కుటుంబంలా చేరగలుగుతాం కాబట్టి. అలాగే అమ్మ భక్తుల కోసం, మిగతా భక్తుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి. బెల్లుని మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అమ్మ మాటలు మీ వరకు చేరుతాయి. తప్పకుండా మీరు ఇవన్నీ చేయండి. ఈ కొత్త ప్రపంచంలోకి మీరు వెళ్ళేటప్పుడు మీరు మంచి మనసుతో అందులోకి అడుగు పెట్టండి. మీరు దారి వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అమ్మ తోడుండి మిమ్మల్ని అడుగులు వేయిస్తుంది కాబట్టి. మీరు చాలా క్రియేటివ్ పర్సన్స్. మీ క్రియేటివిటీని అంతా ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా మీ క్రియేటివిటీని మీరు బయట పెట్టాలండి. అప్పుడే మీకు మంచి పేరు, గుర్తింపు వస్తాయి. అమ్మ చెప్పినట్లు ఈ కొత్త జీవితంలోకి మీరు వెళ్తున్నారు కదా, సిద్ధంగా ఉండండి. త్వరగా వాటి కోసం ప్రయత్నాలు చేయండి. వెళ్ళడానికి సిద్ధంగా అవ్వండి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.